వద్దు వద్దు మెల్లగా, నాకు భయంగా ఉంది. ప్లీజ్ అమ్మా. ఏం కాలేదుగా? దెబ్బ తగిలిందా? నవ్వకరా, వదల. రే, ప్రేమించేవాడు భయపడకూడదు, భయపడేవాడు ప్రేమించకూడదు. అదంతా వేర్రా. వాళ్ళ అన్న పెద్ద మొరటోడురా. ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్లి కొట్టాడో చంపాడో ఏం తెలియట్లేదు. రే మామా, నాన్న అన్నయ్య అన్న తర్వాత ఈ విషయం తెలిసాక తిట్టడం కొట్టడం సహజమే. ఎప్పుడో తెలియాల్సింది ఇప్పుడు తెలిసినందుకు సంతోషించు. నువ్వు ప్రేమించలేదు కదరా, అందుకే మాట్లాడుతున్నావు. నాకు అలాంటి గొడవలే వద్దురా బాబు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ పాలరాజ్ తమ్ముడివి కదా నువ్వు? నువ్వు ఈ తోట బంగ్లా మార్తాండం గారు అబ్బాయివి అవునా? రే, ఏం చదువుకున్నావు? ఏం పని చేస్తున్నావు? కళ్ళు తాగుతూ చిందులేస్తూ ఊరూరా తిరుగుతుంటావు. నీకు ప్రేమించడానికి నా చెల్లెలే కావాల్సి వచ్చిందిరా? రేయ్, అసలు నా గురించి తెలుసా నీకు? ఒక్క పక్కూరులే పడతావు. తొందరపడకండి, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు పక్క జరుగు. రేయ్, మీ అన్న మొహం చూసి నేను వదిలేస్తున్నాను. మొదటిసారి గనక మాటలతో వదిలేశాను. ఇంకోసారి నా చెల్లెలే వెనక తిరుగుతూ కనపడ్డావో అక్కడే నరికి పోగులు పెట్టేస్తాను. రే మామ, ఆడంతేలేరా, పట్టించుకోకు. నీకే ఇబ్బంది రాకూడదనే వాడిని వదిలేశాను. వాడెంత దూరం వెళ్తాడో నేను చూస్తాను. ఏంటమ్మా, తినలేదా? నేను అసలు నిన్నేమైనా అన్నానా? మీ వదినకు కూడా ఏమీ తెలీదు. ఇదిగో చూడమ్మా, ఏడవకు. తిండి తినకపోతే ఆరోగ్యం పాడైపోతుంది కదా. పో, వెళ్ళి తిను పో. బయట ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. ముందాక వచ్చిన వాడిని లోపలికి రమ్మని పిలవారత్నం. వచ్చినవాడు కావలసిన వాడైతే అలాగే పిలిచేవాడిని. కానీ నువ్వు అదే సరేలే. నీ కోపంలో కూడా న్యాయం లేకపోలేదు. బావున్నారమ్మా? రత్నం, కొంచెం ఆలోచించూసా. తప్పంతా నాదే అనిపించింది. అయితే మనమిద్దరం కలిసే వ్యాపారం చేద్దాం. నా దగ్గరున్న డబ్బు, ఆస్తి ఏం కావాలన్నా నువ్వు తీసుకో. ఇకపై ఎలాంటి తప్పు జరగదు. అలాగని నేను మాటిస్తున్నా. చెప్పడం పూర్తయిందా? ఇంకేమైనా ఉందా? నువ్వు ఆ కేసుని కొంచెం వాపస్ తీసుకోవాలి. ఒక్కడికి కూడా వెనక్కి వేసేది లేదు. ఇక వెళ్ళో. కొంచెం నిదానంగా మాట్లాడు రత్నం. నిదానంగా మాట్లాడే ప్రసక్తే లేదు. నాకు సిగ్గు, శరం, చీము, నెత్తురు అన్నీ ఉన్నాయి. నువ్వేదో కోపంలో మాట్లాడుతున్నావు. 2 రోజులు బాగా ఆలోచించి చెప్పు. ఎన్ని రోజులు ఆలోచించినా నీకు నా సమాధానం అదే. వద్దంటే కాలు రెగరేయడానికి, కావాలంటే కాళ్ళు పట్టుకోవడానికి నేను నీలాంటి పిరికివేదవని కాదు. అలా తొందరపడి ఏదేదో మాట్లాడేకు రత్నం. మన కుటుంబాల సంతోషం గురించి కాస్త ఆలోచించుకోవాలి కదా. ఏమన్నావు? ఏ జేపీ, నువ్వే కాపలా కుక్కల్ని తీసుకొచ్చి నన్ను బెదిరించాలని చూడకో. దానికి వేరే వాళ్ళని చూసుకో. ఇదే నీ నిర్ణయం రత్నం? నిర్ణయం తీసుకుంది నువ్వు. ఇప్పుడు మంచితనం గురించి గుర్తొచ్చిందా? అది ఈ జన్మలో జరిగే పని కాదు. రత్నం, నువ్వు కోపిష్టివాడివే, కానీ చాలా మంచివాడివని ఊళ్ళో మంచి పేరుంది. కానీ నేనలాంటి వాణ్ణి కాను. కోపిష్టివాణ్ణి కాను, అంత మంచివాణ్ణి కాను. వెళ్ళరానా? ఏ పోరా. వస్తానమ్మా. ఏ పదండ్రా.